హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముఖ్యంగా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీ అందరి కోసం నేను ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చాను, పాకెట్ మనీ. ఇది వినగానే మనకు నవ్వు, పేరెంట్స్కి కన్నీళ్ళు. హై డియర్ పేరెంట్స్, ఆంటీస్ అండ్ అంకుల్స్, లిసన్ టు మీ. ఇంగ్లీష్ అర్థం కాదు కదా. పిల్లలకు పాకెట్ మనీ ఇస్తున్నారా లేదా? నిజాయితీగా కామెంట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. పిల్లలకు, పెద్దలకు కూడా భూతద్దంలో కనబడేది ఈ పాకెట్ మనీ. ఎందుకు కారణం, పెద్దోళ్ళకేమో పిల్లలు డబ్బులతో ఏం చేస్తారో అని, ఇక పిల్లలకేమో ఆ డబ్బులతో ఏం కొనాలి అని. సో ఈ పాకెట్ మనీ అనేది మన దేశంలో ఎక్కువగా ఉండదు, కానీ బయట దేశాల్లో బాగా పాపులర్. ఈ పాకెట్ మనీ అనేది పిల్లల్ని వాళ్ళ అవసరాలను వాళ్ళే తీర్చుకునేలా సహాయపడుతుంది. వాళ్లకు మనీ మేనేజ్మెంట్ గురించి తెలిసేలా చేస్తుంది. పెద్దోళ్ళు, మీరు పిల్లలకు ఈ పద్ధతి నేర్పండి, పాకెట్ మనీ ఇవ్వండి. అయితే అది ఒకసారి మాత్రమే ఉపయోగించుకునేలా చూడండి. అంటే మట్టి ముంతలాగా అన్నమాట. మీరు 5వ క్లాస్ లోపు అయితే రోజుకి 10 రూపాయలు ఇవ్వండి. అలాగే 6th క్లాస్ లోపు అయితే, అంటే 6 నుంచి 8th క్లాస్ వరకు అయితే 20 రూపాయలు, 10th అయితే కొద్దిగా 50 రూపాయలు, ఎట్లా అంటే ఇదేం ఫిక్స్డ్ కాదు. మీకు నచ్చిన అమౌంట్, మీ ఆర్థిక స్తోమతను బట్టి మీరు ఎంత ఇవ్వగలరో మీ పిల్లలకు అంత ఇచ్చుకోండి. అలాగని చెప్పి మరీ అతిగా ఇవ్వకండి. అతిగా ఇచ్చిన డబ్బు పాడు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏదైనా కన్సిస్టెన్సీగా, కంటిన్యూస్గా ఉండాలి. అప్పుడే మనకి ఒక లెవెల్ అన్నది, ఆ లెవెల్ మెయింటైన్ చేయడం ద్వారా మనకు కూడా చాలా విషయాలు అర్థం అవుతాయి. ఇక నెక్స్ట్, మ్యాక్సిమం మీరు వారానికి 100 నుంచి 300 వరకు, అంటే 500 వరకు ఇచ్చుకోవచ్చు. మీ ఆర్థిక స్తోమతను బట్టి, మీరు సౌండ్ బట్టి అయితే బాగా 500 అని ఇచ్చుకోవచ్చు. రోజుకు 500 అని ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు. నేను ముందు చెప్పినట్లుగా మీకు నచ్చినట్లు ఇవ్వండి. అయితే పాకెట్ మనీ మాత్రం కన్ఫర్మ్. మీరు ఏ రకంగా ఇస్తారో తెలియదు. రూపాయలు ఇచ్చినా పర్లా, 100లో ఇచ్చినా పర్లేదు. ఖచ్చితంగా 3 సార్లు చెప్తున్నాను. ఖచ్చితంగా 3 నెలలకు కానీ, 6 నెలలకు కానీ, అలాగే సంవత్సరానికి కానీ ఓపెన్ చేసేలాగా ఈ మెకానిజం పెట్టండి అని ఖచ్చితంగా వాళ్ళకి చెప్పండి. మీరు అబ్బాయి, నువ్వు 3 నెలలకు కానీ, 6 నెలలకు కానీ, 12 నెలలకు కానీ ఓపెన్ చేయాలి. ఒకవేళ ముందే నువ్వు ఓపెన్ చేస్తే వచ్చే నెల నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వను అని చెప్పేయాలి, మీరు క్లారిటీగా అర్థమయ్యేలాగా. నెక్స్ట్, వీళ్ళు దాచుకున్న, అంటే ఈ పిల్లలు దాచుకున్న ఈ డబ్బులు వాళ్ళ పుస్తకాలకు కానీ, కాలేజీలో లేదా స్కూల్స్లో వాళ్ళు తీసుకెళ్లే టూర్స్కి కానీ, అకేషన్స్కి కానీ డబ్బులు మిమ్మల్ని అప్పుడు అడగకుండా, మీ ప్రాణాల మీద తేకుండా ఇది సహాయపడుతుంది. అలాగే వాళ్ళకి కావాల్సిన టాయ్స్, బొమ్మలు కానీ అని కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. లేదా కొద్దిగా తెలివైన వాళ్ళైతే స్టార్టప్ చేయడానికి, ఏదైనా ఇప్పుడు కంపెనీ అదే కొద్దిగా పెద్దోళ్ళ ఉండి కనుక ఉంటే ఏదైనా కంపెనీ స్టార్టప్ చేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు, ఇంట్లో ఎప్పుడైనా టైటానిక్ నిడిస్తే, అంటే కష్టకాలం వచ్చినప్పుడు, మనీ బాగా టైట్ అయినప్పుడు ఈ పాకెట్ మనీ ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది మీకు కూడా. ఇలా మీరు నేర్పిన ఈ పాకెట్ మనీ కాన్సెప్ట్ రేపు మీ బుజ్జి పిల్లలు పెద్దయ్యాక వ్యాపారం చేసేటప్పుడు కూడా కొంత డబ్బు దాచుకుంటే మనకు ఆపదలో, అవసరంలో, అలాగే లేదా మనీ టైట్ అయినప్పుడు మనకు మన వ్యాపారాన్ని నడిపించడానికి లేదా మన కుటుంబాన్ని నడిపించడానికి ఉపయోగపడుతుంది అనే విషయం అప్పుడు పిల్లలకు అర్థమవుతుంది. వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు. అంటే తరతరాలుగా వాళ్ళు నేర్పించుకుంటూ వెళ్ళాలి పద్ధతిని. ఇప్పటికైనా పాకెట్ మనీ ఇవ్వండి, దాచుకోవడం నేర్పించండి. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళకు మనీని ఎలా వాడాలో తెలుస్తుంది, వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. ఈ పాకెట్ మనీని ప్రతిసారి ఉప్పుకి, పప్పుకి తీపించకుండా కొంత టైం వరకు దాన్ని కాపాడగలిగితే, అట్లా ఉంచగలిగితే అది ఎక్కువ మొత్తంలో డబ్బు దాయవచ్చు. ఇదే కాన్సెప్ట్ సేమ్ స్టాక్ మార్కెట్లో ఉంటుంది. ఓన్లీ టైం మ్యాటర్స్, అంతే. పాకెట్ మనీ అనేది పిల్లలకు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళలో మనీ మేనేజ్మెంట్ని, మనీ ఫ్లోని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఫైనల్గా అన్న, తమ్ముడ్స్ అండ్ బుజ్జి చెల్లెలు, నేను మీకు చెప్పేది ఒకటే ఒక మాట. అంటే టైం వరకు మీరు ఈ పాకెట్ మనీని ఎంత టైం వరకు మీరు ఓపెన్ చేయకుండా ఉండాలనుకుంటున్నారో అంత టైం వరకు దీన్ని ఓపెన్ చేయకుండా, అంటే మెచ్యూర్ పీరియడ్ కంప్లీట్ అవ్వకుండా ఓపెన్ చేశారనుకోండి, కట్ చేసేయండి. పేరెంట్స్ వింటున్నారు కదా, పాకెట్ మనీ కట్ చేయండి నెక్స్ట్ మంత్. అప్పుడు మళ్ళీ లైన్లోకి వస్తారు. సో మెచ్యూర్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయాలి. ఇక నెక్స్ట్, ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా లెక్క నీకు తెలియాలి, నీకు గుర్తుండాలి. ఆ మనీతో నువ్వేం చేస్తున్నావో రాసుకో. ఒక నెల నీ పాకెట్ మనీని ఎలా వాడుతున్నావో రాసుకో. అది నీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. నా సైడ్ నుండి చిన్న సలహా, ఎక్కువ క్వాంటిటీలో ఏదైనా వ్యాపారం మొదలు పెట్టండి. బిజినెస్, ఏ బిజినెస్ అయినా పర్లా, నీకు లాస్ అయినా ప్రాఫిట్ అయినా పర్లేదు. బహుశా అదే నీ లైఫ్ మార్చవచ్చేమో. ఇప్పుడు ఆంటీస్ అండ్ అంకుల్స్కి మీరు మాత్రం 1 month ఆర్ ఆ టైం ఏదైతే పెట్టారో బాగా స్ట్రిక్ట్గా మేనేజ్ చేయాలి. ఇది మన ఛానల్ శక్తి, గుర్తుపెట్టుకో.
సమయాన్ని నీ వశం చేసుకో, ప్రతి అవకాశాన్ని వాడుకో. దిగులు పడకు, ఆలోచించకు, ప్రశాంతంగా నిద్రపో. నీ జీవితంలో 5 పాటించు, నేను నువ్వు కాపాడుకో మిత్రమా.